తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజేందర్ను ఆ పదవి వరిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత 14 నెలల నుంచి కాళేశ్వరం కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కుంగుబాటుకు కారణాలపై అధికార గణాన్ని జ్యుడిషియల్ విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిటీ ప్రస్తుతం పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ చర్చలకు దారితీస్తోంది. అంతేకాదు ఇటు బీజేపీలో అటు బీఆర్ఎస్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. బీజేపీలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ అవ్వడం కలకలం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కీ రోల్ పోషించిన ఈటెల రాజేందర్ కాళేశ్వరం నిర్మాణం వైఫల్యంలో ఎలాంటి పాత్ర పోషించారు, 1,00,000 కోట్లతో నిర్మాణం జరగడం, కుంగుబాటుకు గురవ్వడం, అందుకు కారణాలేంటనేది కమిషన్ విచారణ చేస్తోంది. నిర్మాణ సమయంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పాత్ర ఏంటనేది తేల్చడానికి ఆయన్ను విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం బ్యారేజీల లొకేషన్ మార్పు, ప్లానింగ్, డ్రాయింగ్, డిజైన్, నిధుల విడుదల, నిర్మాణం వైఫల్యంలో ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతటా జరుగుతోందట. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే నెల 5న కమిషన్ ముందుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అంతకంటే ముఖ్యంగా ఎంపీ ఈటెల రాజేందర్కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిన్నటిదాకా ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవిని వ్యతిరేకిస్తున్న పాత నేతలందరికీ కమిషన్ ఇచ్చిన నోటీసులు అస్త్రంగా మారిందని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటు కాషాయ వర్గాలు అంటున్నాయట. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో కొత్త పాత నేతల పంచాయతీ తారాస్థాయిలో ఉంది. వలస వచ్చిన కొత్త నేతలెవరికీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకూడదని పాత నేతలంతా కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. బండి సంజయ్ లాంటి నేతలు ఏకంగా అర్బన్ నక్సలైట్లు అని పరోక్షంగా ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈటెల రాజేందర్కు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులు పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారాయంటున్నారు. ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అంశంలో గత ఏడాది నుంచి ఎటూ తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది. పాత నేతలకి ఇవ్వాలా, కొత్త నేతలకి ఇవ్వాలా, పాత నేతలకిస్తే కొత్త నేతలతో సమస్య, కొత్త నేతలకిస్తే పాత నేతలతో సమస్య ఉండడంతో అధిష్టాన పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ వచ్చి తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక పంచాయతీకి కొంతవరకు ఉపశమనం ఇచ్చినప్పటికీ తాజాగా మరో సమస్య వచ్చిపడినట్లయింది. కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్కు ఇచ్చిన నోటీసులతో అధ్యక్ష ఎన్నిక మరింత ఆలస్యమవుతుందనే టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయిందని ఒకవైపు టాక్ వినిపిస్తుంటే మరోవైపు ఆయనకు అధ్యక్ష పదవి దక్కకుండా పాత నేతలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటెలకు కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇవ్వడంతో అధిష్టాన పెద్దలు అధ్యక్ష ఎన్నికపై సందిగ్ధంలో పడ్డారంటున్నారు. అధ్యక్ష ఎన్నికపై కొత్త పాత నేతల పంచాయతీలతో ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కాళేశ్వరం ఎపిసోడ్లో ఈటెల రాజేందర్కు క్లీన్ చిట్ వచ్చేంత వరకు అధిష్టానం అధ్యక్ష ఎన్నిక మరికొంతకాలం హోల్డ్లో పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో కేసీఆర్కు కుడిభుజంగా పనిచేసిన ఈటెల రాజేందర్ కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ముందు ఏం సమాధానం చెప్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ఈటెల కారు దిగి కాషాయ పార్టీని నమ్ముకుని పొలిటికల్ కెరీర్లో ముందుకు వెళ్తున్నారు. అదీకాక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైనే పోటీ చేశారు. కేసీఆర్పై ఒంటికాలు తొలగిస్తున్న ఈటెల కమిషన్ విచారణలో గులాబీ బాస్పై బాంబులు పేలుస్తారా, ఈటెలకు బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేస్తారా లేక ప్రకటిస్తారా అన్న అంశాలు $1 మిలియన్ ప్రశ్నలుగా తయారయ్యాయి ఇప్పుడు.